మీ ఫోటోకి కూడా ఇలాంటి లిరికల్ వీడియో ఎడిట్ చేయాలనుందా? అయితే ఇంకెందుకు లేట్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు డే 1 ఎడిటింగ్ ట్యుటోరియల్. ఓకే, కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ రేషియోస్ ఉన్నాయి. 16:9 రేషియో, 9:16, 1:1, 6:1 ఇట్లా ఉన్నాయి. ఈ రేషియోస్ బట్టి మనము ఏం తీసుకోవాలనేది, ఫ్రేమ్ ఏదైతే సరిపోతుందని చూసుకోవాలా. మనమైతే 9:16 రేషియో క్లిక్ చేసామన్నమాట. ఎందుకంటే మనము ఈ లైక్ షార్ట్స్కి ఎలాగైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా మనము 9:16 రేషియో అయితే సరిపోతుంది. యూట్యూబ్కి అయితే 16:9 రేషియో అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ఇమేజ్ని నేను తీసుకున్నాను గ్యాలరీలో నుంచి. నేను నా ఫోటో ఇవ్వకుండా ఇట్లా నార్మల్గా నేను తీసిన దాన్ని ఓపెన్ చేశాను. దీనికి మనము సాంగ్ని పెట్టాలనుకుంటున్నాను. అది ఏంటంటే యూట్యూబ్లో ఉన్న బ్లాక్ స్క్రీన్ సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ని దీని మీద మనం లిరిక్స్ పడేలాగా యూజ్ చేసుకోవాలన్నమాట. మనకు ఫస్ట్గా ఇట్లా బ్లాక్ స్క్రీన్ అని లిరిక్స్ అని ఇక్కడ టైప్ చేయండి. యూట్యూబ్లో సెర్చ్ చేశాక మనకు ఫస్ట్ ఇట్లా వస్తాయి. దీంట్లో మనకు నచ్చిన సాంగ్ క్లిక్ చేసుకోండి. ఏది నచ్చితే అది తీసుకుని ఇక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ సాంగ్ బాగుంది, కాపీ లింక్ చేసుకోండి. కాపీ లింక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి విడ్మేట్ యాప్ని ఓపెన్ చేయండి. విడ్మేట్ యాప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం టైం పట్టుద్ది. ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఇలా వస్తుంది వీడియోస్, మ్యూజిక్ అని సపరేట్. మనం దీంట్లో డౌన్లోడ్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ కైన్ మాస్టర్లోకి వచ్చేద్దాం. ఇక్కడ లేయర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దానిపైన మీడియా క్లిక్ చేసిన తర్వాత ఆల్లోన మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ స్క్రీన్ మీద అప్లై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మనం జూమ్ ఇన్ చేసుకుందాం. ఎందుకంటే ఆ లిరిక్స్ దాని మీద పడాలి కదా, మన దాని మీద. ఇప్పుడు అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే సరిపోతుందో మనం సైజ్ తగ్గించుకునేది పెంచుకునేది మనం చూసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా స్క్రోల్ చేశాక కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ అనేది టైప్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒపెసిటీ ఎక్కువ పెట్టుకుందాము. ఎక్కువ పెట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు బ్రైట్నెస్ పెంచుకుంటే ఇట్లా అవుతుంది. కాంట్రాస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది మొత్తం చేసుకోవాలి మనమే. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇది నాకు సరిపోయింది. ఇంకొకసారి చెక్ చేసుకుందాం. కాంట్రాస్ట్ 23 ఉంది, సరిపోద్ది. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు బాగుంది సాంగ్. ఇప్పుడు సెట్ అయింది. ఇట్లా మనం ఏ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు పైన ఎక్స్పోర్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. తర్వాత సేవ్ వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో సేవ్ అయిపోతుంది. కొంచెం టైం పట్టిద్ది, కానీ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇట్లా మనం ఏ వీడియోకైనా చేసుకోవచ్చు. మనం ఫొటోస్కైనా పెట్టుకోవచ్చు. మనం ఏ ఫోటో ఇచ్చినా చేస్తుంది. యూట్యూబ్లో ఉన్న లిరిక్స్ అవైలబుల్గా ఉంటాయి, చూసుకోండి. మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు. ఇక్కడ సేవ్. ఇప్పుడు బ్యాక్ వచ్చి గ్యాలరీలో చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.